కుబేర ప్లేస్లో గౌతమ్ ఇంట్లో పని చేయడం కోసం అని చెప్పి యామిని ఇంటి నుండి అహల్య వాళ్ళ మావయ్య బంగారాజు రావడంతో బంగారాజు కంటపడకుండా అహల్యని గౌతమ్ సేవ్ చేస్తూ ఉంటాడు. ఇక తను హాస్పిటల్కి వెళ్తూ అహల్యతో, అహల్య గారు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంద్ర ఫోన్ని మీకే ఇస్తున్నాను, మీకు ఏ అవసరం వచ్చినా సరే వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇంద్రగారి ఫోన్ నా దగ్గర ఎందుకండి అని అహల్య అంటూ ఉంటుంది. ఏం కాదులే, జస్ట్ నువ్వు ఫోన్ చేయడం కోసమే కదా, అయినా ఈ ఫోన్కి ఎవరు కూడా ఫోన్ చేయరు అని చెప్పి గౌతమ్ అహల్యకి ఆ ఫోన్ ఇస్తూ ఉంటాడు. అలా గౌతమ్ అహల్యకు అన్ని జాగ్రత్తలు చెబుతూ, టైంకి మీరు టాబ్లెట్స్ వేసుకోండి, ఫుడ్ కూడా తినండి, తినకుండా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పి అలా అహల్యకు అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అదితి ఇదంతా కూడా వింటూ, ఏంటి గౌతమ్, నువ్వేదో ఎక్కడికో వేరే కంట్రీ వెళ్తున్నట్టుగా తనకి అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు, అయినా తనేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా, తనకి ఎప్పుడు ఏ టైంకి ఏం చేయాలో అన్నీ తెలుసులే, అయినా నువ్వు కూడా హాస్పిటల్కే కదా బయలుదేరావు, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాం పద అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ అహల్య వైపు చూస్తూ, అహల్య గారు, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, జాగ్రత్త అని చెప్పి అహల్యకు జాగ్రత్తలు చెప్పి మరి ఇంట్లో నుండి వచ్చేస్తాడు. ఇక ఇదంతా చూస్తున్న అదితి ఈ గౌతమ్కి రోజు రోజుకి దీని మీద ప్రేమ మరీ ఎక్కువైపోతుంది, ఇలా అయితే వీళ్ళకు విడాకులు వచ్చేదెప్పుడు, గౌతమ్ని నా సొంతం చేసుకునేదెప్పుడు అని చెప్పి అదితి మనసులో అనుకుంటుంది. దేవుడి దయ వల్ల ఏదో ఒక విధంగా ఒక్క అవకాశం దొరికిన దీన్ని గౌతమ్ నుండి శాశ్వతంగా విడదీసి నేను గౌతమ్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్పి అదితి గౌతమ్తో పాటు హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. మరోపక్క అహల్య హాస్పిటల్కి చెకప్ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఆ రోజు డాక్టర్ గారు నన్ను చెకప్కి రమ్మని చెప్పారు, ఈరోజు స్కాన్ చేసి బేబీని కూడా చూపిస్తానన్నారు, నా బిడ్డను మొట్టమొదటిసారిగా నేను స్కాన్లో చూడబోతున్నాను అని చెప్పి అహల్య ఎంతగానో ఆనందపడిపోతూ రాజు కిచెన్లో వంట చేస్తూ ఉండగా సుభద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. హాస్పిటల్లో తను ముస్లిం అని, తన పేరు ఆయేష్ అని డాక్టర్కి అబద్ధం చెప్పడంతో బుర్కా వేసుకొని అహల్య హాస్పిటల్కి వెళ్తుంది. అలా బుర్కా వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి అంజలి డాక్టర్ని కలుస్తుంది. హాయ్ ఆయేషా గారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది, ఆ రోజైతే చాలా వీక్గా ఉన్నారు కదా, నేను ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ టైంకి వాడుతున్నారా అని చెప్పి డాక్టర్ అడగడంతో వాడుతున్నాను డాక్టర్ అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఈరోజు మీకు స్కాన్ రాశాను కదా, సరే వచ్చి అలా పడుకోండి, స్కాన్ చేస్తాను అని చెప్పి అంజలి అంటూ ఉండగా ఇంతలో అంజలికి ఫోన్ వస్తుంది. ఇక దాంతో అక్కడున్న నర్స్కి, ఆ పేషెంట్ని పడుకోబెట్టు, స్కాన్కి రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అంజలి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అదితి హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటే అప్పుడు అంజలి అదితితో, అదితి, నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది, నువ్వేమనుకోకపోతే లోపల ఒక పేషెంట్ ఉంది, ఆ పేషెంట్కి స్కాన్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే షూర్ అని చెప్పి అదితి లోపలికి వచ్చి అహల్యకు స్కాన్ చేస్తూ ఉంటుంది. మానిటర్లో మీ బేబీ కనిపిస్తుంది చూడండి అని చెప్పి అదితి అనడంతో మానిటర్లో తన బేబీని చూసుకొని అహల్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బేబీ మూమెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి, కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాటిని వాడుతూ ఉండండి, మళ్ళీ 1 month తర్వాత చెకప్కి రండి అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక అలా అదితి అంటూ ఉండగా లోపల బెడ్ మీద పడుకొని ఉన్న అహల్య వైపు అదితి చూస్తూ ఉంటుంది. అదితిని చూడగానే అహల్య షాక్ అవుతుంది. ఇక అహల్యని చూడగానే అదితి కూడా షాక్ అవుతూ ఉంటుంది. అహల్య, నువ్వా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే అప్పుడే అంజలి లోపలికి వచ్చి, అదితి, స్కాన్ చేయడం పూర్తయిందా అని చెప్పి అంటూ ఉంటే, అహల్య, నువ్వు ప్రెగ్నెంట్వా అని చెప్పి అదితి ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో అహల్య కంగారు పడిపోతూ ఉండగా, ఏంటి అదితి, తనని పట్టుకుని అహల్య అంటున్నావేంటి, తన పేరు ఆయేష కదా, తను ముస్లిం కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అదితి, లేదంజలి,
ఒక రాక్షసి నా గౌతమ్ని నా నుండి లాగేసుకొని నా జీవితాన్ని నాశనం చేసిందని చెప్పాను కదా, ఇదిగో ఆ రాక్షసి ఇదే అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజలి, ఏంటి గౌతమ్ని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయా? వీళ్ళ పెళ్లి జరిగి 2 నెలలే అవుతుందని చెప్పావు కదా, మరి 2 నెలల క్రితం పెళ్లి జరిగితే ఆ అమ్మాయికి 3 మంత్స్ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది. ఇక దాంతో అదితి, అవును నాకు కూడా ఇప్పుడే నువ్వు అంటూ ఉంటే అనుమానం మొదలైంది. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరి ముందు దీని సంగతి తెలుస్తాను అని చెప్పి అదితి అహల్యను లాక్కుని వెళ్తూ ఉంటుంది. ఇక అదే హాస్పిటల్లో గౌతమ్ కూడా ఉండడంతో అదితి అహల్యను లాక్కుపోతూ ఉంటే అప్పుడు గౌతమ్ అడ్డుపడతాడు. ఏం చేస్తున్నావు అదితి? ఎందుకు అహల్యని లాక్కెళ్తున్నావు? అహల్య గారు మీరేంటిక్కడ అని చెప్పి గౌతమ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో అదితి, ఇన్ని రోజులు మీరిద్దరూ నా దగ్గర ఏం దాచిపెట్టారో మీ బండారం అంతా కూడా బయటపడిపోయింది. ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ మీ గురించి నిజం చెప్పేస్తాను. ఆ రోజు ఇది ప్రెగ్నెంట్ అని నేను ట్యాబ్లెట్స్ని బయట పెడితే ఆ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించినవి కాదని నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. ఇప్పుడు దీని స్కాన్ రిపోర్ట్తో సహా మొత్తం కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది. ఈ అహల్య నిజంగానే ప్రెగ్నెంట్ కదా. మీ ఇద్దరి పరిచయమైన 4 రోజులకే పెళ్లి జరిగిందని నువ్వు నాతో చెప్పావు. మీ పెళ్లి జరిగి 2 నెలలు అవుతుంది. మరి అటువంటప్పుడు అహల్యకు 3 నెలల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని చెప్పి అదితి గౌతమ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. గౌతమ్ అహల్య ఇద్దరూ కూడా మౌనంగా ఉండిపోతారు. దాంతో అదితి, మీరు ఏం మాట్లాడారు కదా, మీ సంగతి ఇంట్లో ఆంటీ అంకుల్ వాళ్ళ ముందే తేల్చుకుంటాను అని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా అదితి అహల్యను గౌతమ్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఆంటీ అంకుల్ త్వరగా కిందకి రండి అని అదితి అందరినీ కూడా పిలుస్తూ ఉంటే, అమ్మ అదితి ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది. ఇక ఆ టైంలో అహల్య వాళ్ళ మామయ్యని కూరగాయలు తీసుకురమ్మని అర్జున్ వాళ్ళు బయటకు పంపించడంతో బంగారాజు కూరగాయలు తీసుకొని అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. గౌతమ్ ఈ అహల్య ఇద్దరూ కలిసి మనల్ని ఇన్ని రోజులు ఎంతగానో మాయ చేశారు. ఈ అహల్య ఇప్పుడు 3 నెలల గర్భవతి అని చెప్పి అదితి అనడంతో అప్పుడు భానుమతి, అవంతిక వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి నువ్వు అనేది? ఈ అహల్య ప్రెగ్నెంటా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. అవును బామ్మ, దీనికి స్కాన్ చేసింది నేనే అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. దాంతో భానుమతి అహల్య వైపు చూస్తూ, అహల్య చెప్పేది నిజమా? నిజంగానే నువ్వు గర్భవతివా అని అంటూ ఉంటే అవును అని చెప్పి అహల్య ఏడుస్తూ అందరికీ నిజం చెప్తూ ఉంటుంది. దాంతో భానుమతి అహల్య మీద మండిపడుతూ, మర్యాదగా నిజం చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో? నా మనవడని మాత్రం అన్నావంటే చంపేస్తాను. ఎందుకంటే నా మనవడికి నీకు పెళ్లి జరిగి కేవలం 2 నెలలు మాత్రమే అవుతుంది. ఆ 2 నెలలకు ముందు వాడు అదితిని ప్రేమించాడు. అటువంటప్పుడు వాడు నిన్ను ప్రెగ్నెంట్ని ఎలా చేస్తాడో నిజం చెప్తావా లేదా అని చెప్పి భానుమతి ప్రశ్నిస్తూ ఉంటుంది. అయినా నువ్వేంట్రా, ఎవడి వల్లనో తల్లి కాబోతున్న దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి గౌతమ్ని భానుమతి ప్రశ్నిస్తూ ఉంటుంది. నానమ్మ దయచేసి అహల్య గారి గురించి అలా మాట్లాడద్దు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. దాంతో భానుమతి, నేను ఇలాగే మాట్లాడతానరా, ఇటువంటి వాళ్ళ వల్ల మన ఇంటి పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతూ ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటానో, మర్యాదగా నిజం చెప్పు, దాని కడుపులో ఉన్న బిడ్డకు కారణం ఎవరు అని చెప్పి భానుమతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఓసే సిగ్గులేని దాన్నా, ఎవరితోనో కడుపు చేయించుకొని సిగ్గు లేకుండా నా మనవడిని పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరి జీవితాలను నాశనం చేయాలని నీకు ఎలా అనిపించిందే? నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు అని చెప్పి భానుమతి అహల్యను గెంటేస్తూ ఉంటే, బామ్మ ఒక్క నిమిషం బామ్మ, అహల్య కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడే, ఇంద్రకు పుట్టబోయే బిడ్డ అని చెప్పి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అహల్యను ఎటువంటి పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో
గౌతమ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వివరిస్తూ ఉంటాడు. నేను ఇంద్రని తీసుకురావడానికి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు కొంతమంది తీవ్రవాదులు ఇంద్రని కిడ్నాప్ చేశారు. అప్పుడు నేను కూడా ఇంద్ర దగ్గరికి వెళ్ళడంతో ఆ తీవ్రవాదులు నన్ను షూట్ చేయబోతూ ఉంటే నా ప్రాణాలు కాపాడడం కోసం ఇంద్ర తన ప్రాణాలను పణంగా పెట్టాడు. చనిపోయే ముందు అహల్య బాధ్యతను నాకు అప్పగించాడు. ఇంద్రకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే అహల్య మెడలో తాళి కట్టానంటూ జరిగింది మొత్తం కూడా గౌతమ్ ఇంట్లో వాళ్ళకి వివరించడంతో ఇక ఇంద్ర చనిపోయాడన్న నిజం తెలుసుకొని అర్జున్, సుభద్ర ఇద్దరు కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.